ఏంటండి వరుసగా వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు, అరెస్టులు ఏం జరుగుతుంది? ఇప్పుడు రీసెంట్‌గా విడదల రజని ఏంటి విడదల రజని తాలూకు ఆ యొక్క విషయాలేంటి? సైబరాబాద్ మొక్క మా అక్క, అందరికీ మొక్క మా అక్క. ఏ మరి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానురీతంగా కబ్జాలు, భూదందాలు, ఏ ఏదో చాలా మాఫియా అంతా నడిపించారు. వాళ్ళు నడిపించి బాగా దోసేసి అలా మన సాఫ్ట్వేర్ సైడ్ తోసేశారు. అది దొరకదేమో అనుకున్నారు, చిన్న కూపి లాగుతూ ఇలాగే దొరికింది, దొరికింది. ఇప్పుడు అంతా చెక్ చేస్తున్నారు. మా అక్కకి మాత్రం బాగానే ఉంటుంది, ఎందుకంటే మేకప్ ఊడిపోద్ది. ఆ మేకప్ చేసుకుని మళ్ళీ జైల్లో మేకప్ కిట్ కానీ అడుగుతుందాం చూడండి. నాకు మేకప్ కావాలా, మేకప్ కిట్ కావాలా, టచ్ అప్ బాయ్ కావాలా, ఇలాంటివి అడిగితే ప్రొవైడ్ చేయరు. విడదల రజని అందానికి ఫ్యాన్స్ ఉన్నారా అయితే? అమ్మో, మామూలు ఫ్యాన్స్ ఉన్నారా? ఆమె నిజంగా నేను చెప్తున్నా, జైలుకి వెళ్ళిన తర్వాత చూడండి, జైలుకి వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా ఆమె మేకప్ కిట్ అడుగుతుంది. మేకప్ లేకుండా బయటకు రాదు. అలాగే ఇప్పుడు మొన్న ఆయన అడిగినట్టు మరి ఇవన్నీ కావాలని అడుగుతుంది. మీరు చేద్దాం, ప్రైవేట్ చేద్దాం, తప్పే ఉంది. అలాంటి అందరికీ మొక్క మా అక్క, ఆ మాత్రం ప్రైవేట్ చేయలేమా? లేకపోతే అధికారం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడి, ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడి, ఏదో ఇంతకుముందు మళ్ళీ మనం ఎప్పుడు తప్పు చేయని వాళ్ళు మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. దోపిడీ బయటపడుతుంది, నీ దొంగతనం బయటపడుతుంది, నువ్వు ఊసలు తప్పకుండా లెక్కించబడతావు. రజనీ అక్క, సైబరాబాద్ మొక్క, నువ్వు మాత్రం ఖచ్చితంగా జైలుకు నీ తవ్వే కొద్దీ చాలా బయటపడిపోతాయి ఆమె. ఎందుకంటే చాలా మంది చెప్పారు, మనకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా, ఆమె చాలా ఘోరంగా ప్రవర్తన చేసిందట వైసీపీ ప్రభుత్వంలో. ఎవడో ఎదురు నిలబడటానికే లేదట ఆమెకి. అంటే రోజా గారికి కూడా అంటే చాలా నిజాయితీగా పాలన చేశారు. ఆమె కూడా ఇట్లాంటివి ఏవో చేసే ఉంటారు కదా. ఎవరు? మెల్లగా రోజా గారు. రోజా అసలు మెయిన్ టీమ్ లీడర్ ఆమె కదా. రోజానే టీమ్ లీడరు. అన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే ఎలాంటి కేసు లేకుండా కొత్త కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైలు వేశారు కదా. మరి అలాగా ప్రూఫ్ లేకుండా స్కిల్ డెవలప్మెంట్లో చాలామంది చాలా నేర్చుకున్నారు, చదువుకున్నారు, ఎంతో అభివృద్ధి చెందారు. అలాంటిది ఈయన 100 కోట్లు 200 కోట్లు నొక్కేయడని ఈయన ఏం దొరకలా ఆయన పట్ల దోచేశారు. వీళ్ళు ఒక్కొక్క నాయకురాలే 300 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు దోచేశారు. వీళ్ళు ఇంకా 1000 కోట్లు దోచేశారు. వీళ్ళు విత్ ప్రూఫ్స్ పట్టుకున్నారు. మెల్లిగా అందుకే టైం పడుతుంది కదా. ఒకరిని తీసుకొచ్చి ఆ కలుగులోంచి లాక్కు రావాలి కదా. లాక్కొచ్చి వాళ్ళని తగిన శాస్త్రి చేస్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయడానికి, అంతే తప్ప దోపిడీలు దొంగతనాలు చేయడానికి కాదు కదా. ఇప్పుడు ఇలా చేసినటువంటి అక్రమాలు ఇవన్నీ గుర్తుపట్టి ప్రూఫ్స్తో అరెస్ట్ చేయాలంటే వీళ్ళందరి కోసం సపరేట్గా జైలు కట్టాలి. ఖచ్చితంగా కొత్త జైలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కడితే అందులో ఈయన వేసారు కదా. అదే జైల్లో వీళ్ళందరినీ వేసేయాలి. వేయకపోతే వీళ్ళు సమాజానికి చీడపురుగులా తయారయ్యారు. సంస్కారం ఫస్ట్ రాష్ట్రానికి రాజకీయ నాయకుడు కానీ, సినిమా యాక్టర్ కానీ సంస్కారవంతమైన మాటలు, ఒక యువతని బాగుపడే మాటలు మాట్లాడాలా. ఎందుకంటే యువత కానీ పెద్దలు కానీ మనం అంతా గమనిస్తూ ఉంటాం. ఆ రాజకీయ నాయకుడు ఏం మాట్లాడాడు, ఈ సెలబ్రిటీ ఏం మాట్లాడాడు. కానీ ఉచ్చనీచాలు లేకుండా పరిపాలించేవాడు, ఆనందపరిచేవాడు, ఇద్దరు కూడా నోటికి అద్దు లేకుండా ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడారు. అంటే ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత నోటికి అదుపు లేకుండా పోయిందంటే అంత నోటికి అదుపు లేకుండా పోయింది. సమాజంలో తలదించుకున్నారు చాలామంది. కాబట్టి ఇలాంటి మొక్కలు మా అక్కలు కొంచెం బయటకు వస్తేనే మంచిది, కలుగులోంచి బయటకు రావాలా. థ్యాంక్ యూ.